మొట్టమొదటి క్రిస్టియన్ మిషనరీ రాయలసీమలో ఏర్పడింది మొట్టమొదటి క్రిస్టియన్ మిషనరీ జమ్మల మడుగులో 1805లో. దానికి ముందే చెబుతారు విశాఖలో ఏర్పడ్డాయి, అక్కడ ఏర్పడ్డాయి, ఇక్కడ ఏర్పడ్డాయి అని కొన్ని వాదోపవాదాలు ఉన్నాయి. కానీ 1805లో జమ్మల మడుగులో ఈస్ట్ ఇండియా కంపెనీ కింద ఉన్న మన ప్లేస్లో జమ్మల మడుగులో ఫస్ట్ క్రిస్టియన్ మిషనరీ ఏర్పడింది. దాని పేరు లండన్ క్రిస్టియన్ మిషనరీ సొసైటీ. బాగా వినాలి, బోర్డు మీద రాస్తే ఎమోషన్ పోయిద్దని రాస్తాను కానీ లండన్ క్రిస్టియన్ మిషనరీ రోజు రాస్తున్నాను. లండన్ క్రిస్టియన్ మిషనరీ సొసైటీ 1805లో జమ్మల మడుగు. అదేం చేసింది, ఆ ప్రాంతాలలో, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి అగ్రవర్ణాల వారిని, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి దిగువ వర్గాల వారిని అందరినీ మ్యాక్సిమం అందరంటే 100 కాదు, చాలా వరకు క్రిస్టియానిటీలోకి మార్చేసింది. 1866-67 ఒంగోలులో అమెరికన్ బాప్టిస్ట్ మిషన్ కోస్తా ప్రాంతంలో విరివిగా క్రైస్తవ మత ప్రచారంలో పాల్పడి చాలామందిని కోస్తా ప్రాంతంలో క్రైస్తవులుగా మార్చేసింది. అదేమో ఒంగోలు 1866-67. అసలు మొదటిదేమో జమ్మల మడుగు 1805 జమ్మల మడుగు. మీరు గమనించండి, కోస్తా తీర ప్రాంతాల్లోనే ఎక్కువ క్రైస్తవం విస్తృతంగా వ్యాప్తి చెందింది. సముద్రాలు ఉన్న ప్రాంతాల్లో, కోస్తా తీర ప్రాంతాల్లో. కారణం ఏంటంటే క్రిస్టియానిటీ మనకి సముద్రాల నుంచే వచ్చింది, సముద్రాల వైపు నుంచే వచ్చింది క్రిస్టియానిటీ. బహుశా నడిపించు నానావా అంటాం కదా మనం, అలా సముద్రాల నుంచే వచ్చింది. తీర ప్రాంతాలు మెడ్రాస్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఆ తర్వాత లైట్గా ఒరిస్సా, ఈ బెల్టు ఎక్కడ సముద్రాలు ఉంటే అక్కడ క్రిస్టియానిటీ తీర ప్రాంతాల్లో విస్తృతంగా వ్యాపించింది.